హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు సెలరీ అనే ఒక పైథాన్ లైబ్రరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా అసలు సెలరీ అంటే ఏంటి? సెలరీ మనకి ఎలా యూజ్ అవుతది? ఫాస్ట్ ఏపీఐలో మనం సెలరీని ఎలా యూజ్ చేయాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందామండి. ఓకే. సో సెలరీ అంటే ఏంటి? సెలరీ అంటే ఇదొక బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండి. ఇది ఫాస్ట్ ఏపీఐలో మనకి బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని ఇంపోర్ట్ చేసుకొని మనం ఒక ఫంక్షన్ రాసాం కదండీ! సో, అలాగే ఇది కూడా పనిచేస్తదండి. సో, సేమ్ ప్రాసెస్ అనమాట అండి. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో, కంపేర్ టు బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని కంపేర్ చేస్తే ఈ సెలరీ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ స్కేలబుల్ వెర్షన్ అండి. ఓకే. సో, ఎందుకు? ఎందుకు అంటే ఇది మల్టిపుల్ టాస్క్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయగలదండి. అలాగే పారలెల్ ప్రాసెసింగ్ అండి. అంటే ఒక 10 యూజర్స్ ఉన్నారు. 10 యూజర్స్ కూడా ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ఒకే టైంలో అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి. సో, ఆ 10 ఫైల్స్‌ని కూడా పారలెల్‌గా ప్రాసెసింగ్ చేయగలదనమాట. అలాగే ఒకవేళ గాని ఏ ఫైల్ అయినా ఫెయిల్ అయితే అంటే అప్‌లోడ్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్‌గా ఈ సెలరీ అనేది రీట్రై చేసిద్దండి. ఓకే. సో, అలాగే టాస్క్స్‌ని టాస్క్ యొక్క ప్రోగ్రెస్‌ని మానిటర్ చేసిద్ది. సో, అంతే కాకుండా క్రాన్ జాబ్స్‌ని సెటప్ చేసుకోవచ్చనమాట అండి. సో, క్రాన్ జాబ్స్ అంటే ఏంటి? సో, క్రాన్ జాబ్స్ అంటే ఒక టాస్క్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని జరగాలి. అది రోజులో పలానా టైంలోనే జరగాలి అనుకుంటే, సో, అలాంటి టాస్క్‌లని ఈ క్రాన్ జాబ్‌లో సెటప్ చేస్తే ఆ టైంలోనే ఆ టాస్క్ రన్ అవుతదనమాట అండి. సో, అలాగా క్రాన్ జాబ్స్‌ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే ఈ సెలరీ అనేది స్లో, హెవీ అండ్ లాంగ్ రన్ టాస్క్‌లకి హ్యాండిల్ చేయడానికి చాలా ఎఫిషియెంట్‌గా ఉంటదండి. లైక్ లార్జ్ ఫైల్ ప్రాసెసింగు, ఈమెయిల్ సెండింగు, రిపోర్ట్ జనరేషన్స్ లాంటివన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! అసలు ఈ సెలరీ అనేది మనకి ఎలా యూజ్ అవుతది అనేది. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ సెలరీ ఎలా పనిచేస్తదో తెలుసుకుందామండి. సో, ఈ సెలరీ అనేది ముందుగా క్లయింట్ ఒక రిక్వెస్ట్ రైజ్ చేశాడనుకోండి. రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత అది ఫాస్ట్ ఏపీఐ నుంచి రెడీస్‌కి సెండ్ అవుతదండి. సో, రెడీస్‌కి సెండ్ అయిన టాస్క్ ఏదైతే ఉంటదో, ఆ టాస్కు ఈ సెలరీ అనే దాన్ని ఏదైతే లైబ్రరీ ఉందో, ఆ రెడీస్‌లో ఉన్న ప్రతి టాస్క్‌ని ఓకే. హ్యాండిల్ చేసిద్దనమాట. అంటే రన్ అవ్వటానికి, ఆ టాస్క్ రన్ అవ్వటానికి హ్యాండిల్ చేసిద్దనమాట అండి. ఓకే. సో, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీస్‌లోనే అప్డేట్ చేసిద్ది. అంటే ఇక్కడ చూడండి మీరు ఫాస్ట్ ఏపీఐ అనేది డైరెక్ట్‌గా సెలరీతో వర్క్ చేయదు. సో, ఫాస్ట్ ఏపీఐ అనేది రెడీస్‌తో వర్క్ చేస్తదండి. సో, ఇక్కడ సెలరీ కూడా రెడీస్‌తోనే వర్క్ చేస్తది. ఇక్కడ మధ్యలో ఒక మెసేజ్ బ్రోకర్ కింద ఉండేది ఏంటి అనంటే రెడీస్ అనమాట. సో, టాస్క్ కంప్లీట్ అవ్వగానే సెలరీ ఏం చేసిద్దంటే అండి రెడీస్‌కి అప్డేట్ చేసిద్ది. సో, రెడీస్ నుంచి ఫాస్ట్ ఏపీఐ డేటాని ఫెచ్ చేసుకుంటది. ఓకే. సో, ఇలా వర్క్ అవుతదనమాట అండి సెలరీ అనేది. అయితే ఇప్పుడు మీకు ఒక క్వెషన్ రావచ్చు. ఎలాంటి క్వెషను? మీకు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చుంటది. బట్ ఆ క్వెషన్ ఏంటి అనంటే బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ కూడా ఇలాగే జరుగుతదిగా. సెలరీ కూడా ఇలాగే జరుగుతదిగా. సో, ఏంటి డిఫరెన్సు? సో, ఉందండి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటి అనంటే బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని యూజ్ చేస్తే మనం ఫాస్ట్ ఏపీఐ సర్వర్‌ని యూజ్ చేసుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అనేది రన్ అవుతదండి. సో, దీనివల్ల ఏంటి అనంటే మనం హెవీ హెవీగా ఉన్న ఫైల్స్ ఏవైతే అంటే మనకి ఎక్కువ ప్రాసెసింగ్ టైం ఎక్కువ పడుతున్న ఫైల్ ఏవైతే మనం అప్లోడ్ చేసామనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది అనంటే ఏపీఐ ఏదైతే మన ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేస్తున్నామో అది స్లో అయిపోతుంది. సో, దానివల్ల ఇలాంటి పెద్ద పెద్ద టాస్క్‌లు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ప్రాసెసింగ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, మనం బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని యూజ్ చేసి చేయలేమండి. సో, చిన్న చిన్న వాటికి స్మాల్ లైట్ వెయిట్ ఉన్న టాస్క్‌లు ఏవైతే ఉంటాయో, అవన్నిటికి కూడా మనం బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌ని యూజ్ చేసేయొచ్చు. బట్ ఈ హెవీ ప్రాసెసింగ్ డేటా ఏదైతే ఉంటదో, అలాంటి వాటికి ఈ సెలరీ లైబ్రరీ అనే దాన్ని యూజ్ చేయొచ్చండి. సో, ఇది ఏంటి అనంటే ఫాస్ట్ ఏపీఐతో సంబంధం లేకుండా ఇండివిడ్యువల్‌గా రన్ అవుతదది. సో, మనం అప్‌లోడ్ చేసిన వెంటనే ఈ ఫాస్ట్ ఏపీఐ ఏదైతే ఉందో తీసుకెళ్ళి
రెడీస్లోకి ఇచ్చేస్తుంది. సో రెడీస్లో ఉన్న టాస్క్లు అన్నిటిని కూడా హ్యాండిల్ చేసే బాధ్యత ఎవరిది అని అంటే ఈ సెలరీది అవుతుంది అనమాట. సో అక్కడ ఏ టాస్క్లు ఉంటే ఆ టాస్క్ని కంప్లీట్ చేసి ఆ స్టేటస్ని మళ్ళీ అప్డేట్ చేసేది, రెడీస్లోకి అప్డేట్ చేసే ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో సెలరీ తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఏపీఐస్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్ రెస్పాన్స్ వస్తాయి అనమాట అండి. ఓకే, సో మీకు అర్థమైంది. దానివల్ల ఏంటంటే బ్లాకింగ్ ఉండదు, మనకి బ్లాక్ అవ్వదు అనమాట ఏపీఐ. ఓకే, సో ఇప్పుడు ఒక్క మాటలో మనం మీకు ఒక 1 లైన్ సమ్మరీ రాశాను ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఫాస్ట్ ఏపీఐలో ఏదైతే ఉందో అది స్మాల్ లైట్ టాస్క్కి ఇట్స్ గుడ్ అనమాట, బాగా పనిచేస్తుంది. అదే సెలరీ అనుకోండి, హెవీ ఫ్రీక్వెంట్గా మనకి ఎక్కువ ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్న టాస్క్లు ఏవైతే ఉంటాయో, ఓకే, క్రిటికల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఈ సెలరీ యూజ్ అవుతుంది అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఏదైతే ఉందో ఫాస్ట్ ఏపీఐని బేస్ చేసుకుని రన్ అవుతుంది. బట్ సెలరీ అనేది ఇండివిజువల్ లైబ్రరీ అది. ఓకే, సో ఫాస్ట్ ఏపీఐతో సంబంధం లేకుండా వర్క్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఈ సెలరీ అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు మీకు మనం లాస్ట్ వీడియోలో చేసిన ఒక బ్యాక్గ్రౌండ్ టాస్క్ యూజ్ చేసి ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేసాం కదండి. సో అదే కోడ్ తీసుకుని మీకు ఈ సెలరీని ఇంప్లిమెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా సెలరీని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. అయితే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టానండి. సో అందుకని ఇన్స్టాల్ అని ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. సో దీన్ని క్లియర్ చేసేస్తాను, టెర్మినల్ క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక పేజ్ని క్రియేట్ చేసుకోవాలి. సో సపరేట్గా మనం ఈ సెలరీకి సపరేట్గా ఒక పేజ్ క్రియేట్ చేయాలండి, ఎందుకంటే ఇది ఇండివిజువల్గా రన్ అవుతుంది కాబట్టి. ఓకే, సెలరీ అండర్స్కోర్ వర్కర్ అని పెడుతున్నాను. సో దీంట్లో మనం ఏ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం బ్యాక్గ్రౌండ్ టాస్క్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఫంక్షనాలిటీ రాసామండి. ఇదిగోండి ఈ ఫంక్షన్నే మనం అందులో ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని నేను ఇది కట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇంకా యాడ్ చేయాలి, నేను చెప్తానండి. సో ముందు ఆ కోడ్ అయితే main.py నుంచి తీసేసాను. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇందులో వాడతలేదు కదా, సో దాన్ని కూడా మనం దీన్ని రిమూవ్ చేస్తామండి. మనం బ్యాక్గ్రౌండ్ టాస్క్ని యూజ్ చేయట్లా, దాని బదులు సెలరీని యూజ్ చేస్తాం. సో కాబట్టి సో ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉందో దానికి సంబంధించిన కోడ్ని అంతా కూడా రిమూవ్ చేసేసాను. ఓకే, సో ఇంకా నేను ఏ మోడిఫికేషన్స్ చేయట్లేదు ఈ main.pyలో, అంతేనండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 2-3 లైన్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సెలరీ ఏంటంటే ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని రీడ్ చేయలేదండి. సో సెలరీ ఫైల్ని రీడ్ చేయాలంటే అయితే బైట్స్లో ఉండాలి ఫైలు, లేదా లిస్ట్లో ఉండాలి, లేదా డిక్షనరీలో ఉండాలి, లేదా స్ట్రింగ్లో ఉండాలి. ఈ ఫార్మాట్స్లో ఉంటేనే మాత్రమే ఈ సెలరీ రీడ్ చేయగలదు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి, సో ఫైల్ ఏదైతే ఉందో అప్లోడ్ అయిన ఫైల్ని బైట్స్లోకి కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయడానికి ఒక చిన్న లైన్ ఇంప్లిమెంట్ చేస్తానండి. ఓకే, సో దానికంటే ముందు మనం ఇప్పుడు మల్టీ ప్రాసెస్ చెక్ చేస్తున్నాం, ఎందుకంటే సెలరీ నేను ఆల్రెడీ చెప్పాను మల్టిపుల్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయగలదు అని. సో కాబట్టి దీనికి అసింక్రనేషన్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేద్దాం. సో అసింక్రనేషన్ కీవర్డ్స్ SYNC. ఓకే, సో అలాగే సో మనము అప్లోడ్ చేసే ప్రతి ఫైలు ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ అంతా కూడా కన్వర్ట్ చేసి గెట్ చేసుకోవాలి కదండి. సో ఇక్కడ అవైట్ యూజ్ చేస్తానండి నేను. సో ముందు ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఫైల్ అండర్స్కోర్ కంటెంట్ ఈక్వల్ టు ఫైల్, ఇక్కడ అవైట్ యూజ్ చేద్దాం, అవైట్ ఫైల్ డాట్ రీడ్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఈ రీడ్ అనే ఫంక్షన్ సో అప్లోడ్ అయిన ఫైల్ ఏదైతే ఉంటుందో అది బైట్స్ కింద కన్వర్ట్ చేసిద్ది అనమాట ఈ లైన్. ఓకే, సో ఈ లైన్ తీసుకుని ఈ ఫైల్ అండర్స్కోర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలరీ అండర్స్కోర్ వర్కర్ డాట్ pyలోకి పంపించాలి. ఓకే, సో అది పంపించే ముందు నేను సెలరీ అండర్స్కోర్ వర్కర్ డాట్ pలో కోడ్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలో రాసిన తర్వాత ఆ ఫంక్షన్ నేమ్ తీసుకొచ్చి అందులోకి ఈ ఫైల్ అండర్స్కోర్ కంటెంట్ని పాస్ చేయాలన్నమాట.
ఓకే, సో ముందు దాంట్లోకి వెళ్దాం. salary అండర్స్కోర్ వర్కర్ డాట్ py. ఓకే, సో ముందుగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి? మనకు కావాల్సింది salary ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫ్రమ్ salary ఇంపోర్ట్, ఓకే, salary. సో ఇది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇంకా కావాల్సినవి ఏంటి అంటే, ఇక్కడ గమనిస్తే మీరు ఈ ఫంక్షన్లో, ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్లో గమనిస్తే మనం ఇక్కడ చూడండి రెడీస్ని యూజ్ చేసాం, టైంని యూజ్ చేసాం కదండి. సో మనకి రెడీస్ టైం కూడా ఇందులో కావాలి. సో కాబట్టి దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం అండి. సో ఇంపోర్ట్ ఓఎస్ కూడా కావాలి, ఓఎస్ రెడీస్ టైం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో పేరు కూడా మార్చుదాం కొంచెం, ఎందుకంటే మనం సెలరీకి రాస్తున్నాం కదా, ఈ బ్యాక్గ్రౌండ్ బదులు సెలరీ అని రాద్దాం. ఓకే, సో ఫంక్షన్ నేమ్ మార్చానండి. అలాగే దీని తర్వాత మనం ఇక్కడ రెడీస్ సెటప్ చేయాలి. అలాగే ఒక ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత దాని పాత్ తెలియాలి కదండి. ఇక్కడ చూడండి ఫైల్ పాత్ తెచ్చుకుంటున్నాం, సో పాత్ తెలియాలి కదండి. సో అవన్నీ కూడా సెటప్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మనకి మెయిన్ డాట్ పీవైలో సెటప్ అయ్యాయి చూడండి ఇక్కడ. సో అప్లోడ్ అవ్వడానికి, ఫోల్డర్ క్రియేట్ అవ్వడానికి చూడండి ఇది ఈ కాన్సెప్ట్. సో అలాగే రెడీస్ కనెక్షన్, అలాగే ప్రీఫిక్స్. సో మనకి ఇవి కావాలండి ఈ ఫైల్లో కూడా. సో ఈ ఫైల్లో కాపీ పేస్ట్ చేయండి సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు సెలరీని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం ఫాస్ట్ ఏపీఏ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలాగైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో అలాగే దీనికి కూడా క్రియేట్ చేయాలి. చూడండి ముందు ఒక వేరియబుల్ తీసుకుంటాను నేను. సో salary అండర్స్కోర్ యాప్ అని తీసుకుందాము. salary అండర్స్కోర్ యాప్ ఈక్వల్ టు salary. ఓకే, సో రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టండి. సో దీని మధ్యలో డబుల్ కోట్స్లో టాస్క్స్ అని పెట్టండి, బ్రోకర్ ఈక్వల్ టు రెడీస్ లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ అండి. పోర్ట్ నెంబర్ మనకి రెడీస్లో పైన ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 6379 6379/0. ఓకే, ఇక్కడ సో నేను అక్కడ చేసేసాను 6379/0. ఫైన్. సో ఇలా ఇవ్వాలండి. అలాగే దీంతో పాటు ఇంకొకటి ఇవ్వాలి, బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్ ఈక్వల్ టు, సో ఒక్కటే ఇవ్వచ్చు, బట్ రెండు ఇస్తే ఇంకా బాగా వర్క్ చేస్తుంది అది సాలరీ అనేది. సో క్లియర్గా ఉంటుంది. సో అది ఎందుకు ఇస్తున్నాము అన్న విషయం కూడా మీకు చెప్తాను ఇప్పుడు. రెడీస్ లోకల్ హోస్ట్ 6379/1. ఓకే, సో ఇలా ఇవ్వాలండి. సో ఇక్కడ కామా పెట్టాం కదా. సో ఈ రెండు ఎందుకు ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్తానండి మీకు. సో ఇప్పుడు సాలరీ ఏం చేస్తుంది అంటే రెడీస్తో వర్క్ చేస్తాండి, డైరెక్ట్గా ఫాస్ట్ ఏపీతో వర్క్ చేయదు కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫాస్ట్ ఏపీఐ ఇచ్చిన టాస్క్లన్నీ కూడా మనకి రెడీస్లోకి స్టోర్ అవుతాయి. సో రెడీస్ నుంచి సాలరీ ఏం చేస్తుంది అంటే ప్రతి టాస్క్ని ఒక క్యూలో పెట్టుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇది మనం కంప్లీట్ చేసేయాలి, ఇది కంప్లీట్ చేసేయాలి, అలా ఒక క్యూలో పెట్టుకుంటుంది ఒక లైన్లో. సో ఆ లైన్లో పెట్టుకోవడానికి కోసం, అంటే టాస్క్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవడం కోసం మనం ఫస్ట్ టాస్క్ ఏది బ్రోకర్ అని రాస్తాం కదండి. సో దాంతో యూజ్ చేసి టాస్క్లన్నీ పెడుతుంది అనమాట. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు 01 అని ఎందుకు అన్నామంటే, సో మీరు ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఇక్కడ చూడండి డీబీ అని ఉంది. సో డీబీ ఈక్వల్ టు 0. సో డీబీ ఈక్వల్ టు 0 అని ఎందుకు ఇచ్చారంటే, సో డీబీ నేమ్ అండి అది. సో ఇక్కడ డీబీ ఈజ్ ఈక్వల్ టు 0, అది డీబీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారంటే 1, 2 ఇస్తే 2, 3 ఇస్తే 3, 4 ఇస్తే 4. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డీబీ నేమ్ అండి ఇది 0, 1. సో నేను ఇక్కడ 2 డీబీలు క్రియేట్ చేశాను. సో ఒక డీబీ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, సో మనకు వచ్చిన ప్రతి టాస్క్ని సాలరీ ఏం చేస్తుందనంటే ఒక లిస్ట్లో పెడుతుంది. సో బ్యాక్ ఎండ్ అనే ఈ దీంట్లో ఏం చేస్తుందంటే ఒక నెంబర్ 1 డీబీలో ఇందులో ఏం చేస్తుందంటే దాని యొక్క స్టేటస్లు ఉంటాయి కదండి. అంటే
ప్రాసెస్లో ఉందా, స్టార్టింగ్లో ఉందా, లేకపోతే కంప్లీట్ అయిపోయిందా అనే స్టేటస్ ఉంటుంది కదా, అవన్నీ ఇందులో మెయింటైన్ చేసేది అనమాట. సెలరీ హ్యాండిల్ చేసేదండి, మనం చేయం దీన్ని, సెలరీయే హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దానికోసమని ఈ రెండుని ఇంప్లిమెంట్ చేస్తానండి నేను. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మన ఫాస్ట్ ఏపీఐలో డెకరేటర్ ఎలా యూస్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా @ salary_app.task చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. salary_app అంటే లేదండి, ఈ వేరియబుల్ ఇచ్చాం కదా మనం, ఈ వేరియబుల్ డాట్ టాస్క్ అని చెప్పేసి రౌండెడ్ బ్రాకెట్స్లో బైండ్ ఈక్వల్ టు ట్రూ అనేవ్వండి. ఓకే, సో ఎందుకు ట్రూ ఇస్తున్నామంటే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్కి సెల్ఫ్ వాడుతున్నాం అండి, సో అందుకని ఇస్తున్నాం అండి. సో సెల్ఫ్ గురించి మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో తెలుసు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో సెల్ఫ్ తీసుకుంటున్నానండి. ఓకే, సో సెల్ఫ్లో ఇప్పుడు ఇంకా మనం ఈ ఫంక్షన్లో కొన్ని పారామీటర్స్ని పాస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను ఆల్రెడీ నేను, అప్లోడ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇందులో సపోర్ట్ కాదు అన్న విషయం చెప్పానండి మీకు. ఎందుకంటే ఆబ్జెక్ట్ తీసుకోదు కాబట్టి. సో మనం ఇక్కడ దీన్ని తీసేయాలి. అప్లోడ్ ఫైల్ అనేది మనకి సపోర్ట్ చేయదు, అది సెలరీ అనేది. ఓకే, అయితే దాని ప్లేస్లో మనం ఏం సెండ్ చేయాలి అని అంటే, బైట్స్లో కన్వర్ట్ చేసిన ఆ డేటా ఉంటుంది కదా, అది సెండ్ చేయాలన్నమాట. ఓకే, సో అయితే దీంతో పాటు మనం ఫైల్ ఐడి పంపిస్తున్నాము, దాంతోపాటు ఫైల్ నేమ్ ఒకటి పంపిస్తున్నామండి. ఓకే, సో ఫైల్ నేమ్ ఒకటి పంపిద్దాము, అది స్ట్రింగ్లో ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు నేను బైట్స్ అని చెప్పాను కదా, సో file_content bytes. ఓకే, సో మనం main.pyలో కన్వర్ట్ చేస్తున్నాము, కన్వర్ట్ చేసిన డేటాని ఇక్కడికి పంపించాలి ఈ ఫంక్షన్ ద్వారా, సేవ్ ఫైల్ సాలరీ. ఓకే, ఈ ఫంక్షన్ ద్వారా మనం పంపించాలండి. సో మనం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఒకసారి అవతలకి వెళ్ళి, అవతల అంటే main.pyలోకి వెళ్ళి. ఓకే, సో main.pyలోకి వెళ్ళి దీని తర్వాత ఇక్కడ లైన్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఇంపోర్ట్ చేసుకోవాలి కదండి. సో ఫ్రమ్ salary వర్కర్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి సేవ్ ఫైల్ సాలరీ. ఓకే, సో ఇక్కడ సేవ్ ఫైల్ సాలరీ డాట్, గుర్తుపెట్టుకోండి, సేవ్, ఇక్కడ చూడండి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను నేను, save_file_salary డాట్ డిలే. ఓకే, సో ఇప్పుడు రౌండెడ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. సో ఇందులో మనం 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఒకటి ఫైల్ ఐడి, file_id. సో file_id ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది. తర్వాత నెక్స్ట్ ఫైల్ నేము. ఓకే, సో file.file నేమ్. ఓకే, సో దీని తర్వాత ఈ మనం కన్వర్ట్ చేస్తున్న బైట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా, ఈ ఐడి, ఈ వేరియబుల్, నాట్ ఐడి, సారీ, ఈ వేరియబుల్. ఓకే, సో ఈ 3 కూడా మనం ఇందులో పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు main.pyలో ఎటువంటి మోడిఫికేషన్స్ లేవండి, అంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేసేసాం. సో కేవలం మనం ఈ salary_worker.pyలో మాత్రమే పెండింగ్ ఉన్నామండి మనం. సో దీన్ని మీకు చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 3 పారామీటర్స్ని పాస్ చేస్తాము, అలాగే ఇక్కడ 3 పారామీటర్స్ని కూడా ఈ ఫంక్షన్లో తీసుకుంటున్నాము. ఓకే, సో ఈ 3 పారామీటర్స్ని ఇక్కడ కొంచెం మోడిఫై చేయాలండి. ఈ కోడ్లో ఏం మోడిఫై చేయాలో చూపిస్తాను మీకు ఇక్కడ. ఇక్కడ చూడండి file నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఫైల్ నేమ్ అని రాస్తాము, రైట్. అలాగే ఇక్కడ కూడా చూడండి ఫైల్ నేమ్ అని రాసేయచ్చు డైరెక్ట్గా, రైట్. సో దీని తర్వాత ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఉందండి ఇక్కడ. సో ఈ లైన్ ఏదైతే ఉందో మనం బైట్స్లో తీసుకుంటున్నాం కదండి, సో ఇక్కడ మోడిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మోడిఫికేషన్ వచ్చేసరికి buffer.write ఇలా చెప్పి దీని లోపల మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో file_content అని, దాన్ని ఇందులో పాస్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు డన్ అండి, ఎవ్రీథింగ్ డన్. మనం ఇంకేం మోడిఫై చేయాల్సిన అవసరమే లేదు, మొత్తం అన్నీ కూడా మనం చేసేసుకున్నాం. జస్ట్ సేవ్ చేద్దాం, ఒకసారి దీన్ని రన్ చేద్దాం అండి.
ఇంకా అంతే, ఇంకేం లేదు. ఓకే. సో ఇప్పుడు రన్ చేసే చోట కూడా మీకు 2 రన్ చేయాలి. ఒకటి ఫాస్ట్ ఏపీఎన్ రన్ చేయాలి, 2 సెలరీని రన్ చేయాలి. 2 కూడా రన్ చేయాలండి మీరు. ఓకే. సో ఎలా రన్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఫాస్ట్ ఏపీఎన్ రన్ చేద్దాము. uvcon మెయిన్ యాప్, ఓకే, రీలోడ్. సో ఇది రన్ చేశాను, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఓకే. సో దీన్ని క్లిక్ చేసేద్దాము, ఒకసారి బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. రైట్, చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేయండి, టెర్మినల్. సో దీంట్లో సెలరీని రన్ చేయాలి. సో సెలరీ ఎక్కడ ఉంది మనకి? salary_worker.py లో ఉంది. సో దాన్ని ఎలా రన్ చేయాలి అని అంటే ఇది చూడండి, salary -a క్యాపిటల్ ఏ అండి, తర్వాత ఫైల్ నేము salary_worker, ఓకే, డాట్. ఇక్కడ సాలరీలో మనం చూడండి, ఇక్కడ ఇన్స్టెన్స్ ఇచ్చాం, నేము salary_app. సో దాన్ని ఇవ్వాలండి. ఓకే, salary_app, ఓకే, స్పేస్ వర్కర్, ఓకే, తర్వాత స్పేస్. మనకి లాగ్స్ కావాలి అని అంటే చూడండి, లాగ్ లెవెల్. లాగ్కి లెవెల్స్ ఉంటాయండి. సో ఎలాంటి లెవెల్స్ ఉంటాయంటే డీబగ్ లెవెల్, ఇన్ఫర్మేషన్ లెవెల్, తర్వాత ఎర్రర్ లెవెల్, క్రిటికల్ ఎర్రర్స్ లెవెల్ అలా ఉంటాయి. సో మనం ఇందులో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఇన్ఫో. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేయాలి. అది కూడా చూడండి, సాలరీ కూడా రన్ అవుతుంది. ఇక్కడ చూసారు, రెడీ అని వచ్చింది. సో ఇప్పుడు సాలరీ విడిగా రన్ అవుతుంది, అలాగే ఫాస్ట్ ఏపీఏ విడిగా రన్ అవుతుంది. 2 విడివిడిగా రన్ అవుతున్నాయి మీరు గమనిస్తే. సో దీనికి దానికి సంబంధం లేదు. సో అది వేరుగా రన్ అవుతుంది, ఇది వేరుగా రన్ అవుతుంది. సో మీకు ఇదే చెప్పాను మీకు కింద, సాలరీ అనేది ఇండివిజువల్గా రన్ అవుతుంది. సో ఫాస్ట్ ఏపీఐని ఎటువంటి డిస్టర్బ్ చేయదు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒక ఫైల్ అప్లోడ్ చేసి చూద్దామండి. రైట్, రన్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాము. సో నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఫైల్స్ ఎత్తుకోండి, ఆడియో 16 MP3 అని అప్లోడ్ చేస్తున్నానండి. సో అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, పెండింగ్ అని వచ్చింది, ప్రోగ్రెస్ అని వచ్చింది, 20, 40, 60, 80, 100 చూసారండి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అప్లోడ్ చేద్దాము. సో ఇలాగా మనం మల్టిపుల్ యూజర్స్, ఎంతమంది యూజర్స్ అయినా సరే అప్లోడ్ చేస్తే మనకి ఈజీగా అప్లోడ్ అయిపోతుందండి. అది ఉండగానే నేను ఇంకోటి అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇంకోటి అప్లోడ్ చేస్తానండి. టైం చాలా తక్కువ తీసుకుంటుంది మనకి, అది చేయలేకపోతున్నాను. అది కంప్లీట్ అయిపోయిందండి. నేను అప్లోడ్ చేసేసరికి అది కంప్లీట్ అయిపోతుందండి. బట్ ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు మల్టిపుల్ ఫైల్స్ని, ఓకే, సో ప్యారలల్గా ప్రాసెస్ చేయొచ్చు. సో ఈ సాలరీ అనేదాన్ని యూజ్ చేస్తే సో మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, మన ఫాస్ట్ ఏపీఐతో ఇది రన్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఎలా అయితే రన్ అవుతుందో అలాగా ఫాస్ట్ ఏపీఐతో రన్ అవుతుంది ఇది. సో ఇండివిజువల్గా రన్ అవుతుంది కాబట్టి మనకి టాస్క్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఎంత పెద్ద పెద్ద టాస్క్లు అయినా సరే హ్యాండిల్ చేయొచ్చండి, మనకు ప్రాబ్లం ఉండదు. అయితే ఒక చిన్న పాయింట్ అండి ఇక్కడ. సో మీకు ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ main.py లో ఈ లైన్ ఉంది కదండి, ఇది కూడా ఈ లైను. సో ఈ లైన్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుందండి. ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన లైన్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఫైల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఒకవేళ కానీ 1 GB ఫైల్, 2 GB ఫైల్ అలా లార్జ్ ఫైల్స్ అనుకోండి, మనకి ర్యామ్ ఫుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెమరీ ఉంటుంది కదా, మెమరీ, ఇంటర్నల్ మెమరీ ఫిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ని రీడ్ చేసి మెమరీలో పెట్టుకుంటే కన్వర్ట్ చేస్తుంది అనమాట. రీడ్ చేసి ఎంటైర్ ఫైల్ని రీడ్ చేసిద్ది, మెమరీలో స్టోర్ చేసుకుంటుంది, తర్వాత బైట్స్లోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, మెమరీ ఏదైతే ఉంటుందో ఫుల్ అయిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫైల్స్ అయితే మెమరీ ఎక్కువ తీసుకుంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో దానికి కాబట్టి సో మనం ఈ లైన్ ఇంప్లిమెంట్ చేయకుండా పెద్ద పెద్ద ఫైల్స్కి అయితే సో ఇక్కడ ఫైల్ పాత్ని ఇచ్చేసామంటే సరిపోతుందండి. ఒకసారి మీ అన్నింటి ట్రై చేయండి ఒకసారి ఈ
ఇప్పుడు నేను చెప్పింది. ఒకవేళ మీకు రాకపోతే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను ఎలా చేయాలి అన్న విషయాన్ని. ఓకేనండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చేసేటప్పుడు దయచేసి కామెంట్ చేయండి. నేను మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో రిప్లై ఇస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.